ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని సాయి కళ్యాణ మండపంలో పొదిలి పట్టణ మరియు మండలాల జైహో బీసీ సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం అని ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతికి పని చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులైన అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచారని, రాష్ట్రంలో పదుల సంఖ్యలో బీసీలను హత్య చేశారని అన్నారు. ఈ ఒక్కరోజు కూలీలను పెట్టి చేయించి మీరందరూ కూడా మండలంలో పాల్గొనంటే బ్రహ్మాండంగా ఉండేది, అందరికి మంచి పేరు ఉండేది. మీ నాయకులు అందరూ కలిసికట్టు బాగా చేశారనేటువంటి ఒక మంచి గుర్తింపు ఉండేది. ఇది మీరు ఎందుకు ఈ లాజిక్ను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మార్కాపురంలో మేము రేపు 6వ తారీఖుగా బీసీ సదస్సు చేయాలని చెప్పి అనుకుంటే దగ్గర 3000 మందికి ప్లాన్ చేసుకున్నాం. ఒక గంటలోనే 3000 మంది ఫోన్ చేయాలా, 3000 మందికి భోజన వస్తువులు ఏర్పాటు చేయాలా అని అన్ని రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. కొరతలు పెట్టిన వాళ్ళు కూడా దగ్గర 1000 మంది పైన పెళ్లి గ్రాండ్ చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. గ్రామాలలో అందరూ మెసేజ్ పాస్ చేసుకోవడం ఉన్నారు. మరి మీరు ఎందుకు దీని పట్ల అశ్రద్ధగా ఉన్నారో, మరి ఎవరు దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకోకుండా ఎందుకు మీరు వదిలేశారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు బాలాజీ గారు ఆరోగ్యం సక్రమంగా లేకపోయినా కూడా ఈరోజు మన కోసం అదే పనికి వచ్చారు. కనీసం మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా జనాలు మీరు గ్యాదర్ చేయకుండా, కాకపోతే ఈరోజు పోస్ట్ పోన్ చేసి ఇంకో రోజు పెట్టినా బాగుండేది. కానీ మీరు ఈ రకంగా చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. వచ్చేది ఎలక్షన్ మూమెంట్ అన్నా, మాకు రెస్పాండ్ కావట్లేదు అంటే మీరన్నా చెప్పండి అంటే మేమన్నా దాన్ని చూసుకొని గట్టిగా చూసుకొని ఉండేవాళ్ళం. మొత్తం మీరు చూసుకుంటారని చెప్పి మీరు పనులు చేసుకుంటూ సాయంత్రం క్లాస్లో నీళ్ళు వస్తే ఎట్లా? ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు జరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి మేమంతా వెన్నుదన్నుగా ఉన్నాం. బలహీన వర్గాల సంక్షేమ మాత్రమే. బలహీన వర్గాలకి ఏదైనా చేసేటువంటి మేమే చేసాం. రాజకీయంగా కానీ ఇంకో రకంగా మరి 50 కార్పొరేషన్లు పెట్టాము, సీట్లు ఇచ్చాము, ఎమ్మెల్సీలు ఇచ్చాము చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 2014-19 మధ్య అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నా, విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ అశాస్త్రంగా విడగొట్టబడిన లోటు బడ్జెట్తో ఉన్న, కేంద్రం నుంచి సరిగ్గా సహకారం లేకపోయినా ఆయనకున్నట్టు మేధస్సుతో విషయంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధిని చూస్తూనే బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు బీసీకి పేరు పెట్టింది మేమే, బలహీన వర్గాలు బొడ్డు కోసింది మేమే, మా ఇంట్లోనే బలహీన వర్గాలు పుట్టారు, ఇక్కడే పేరు తెచ్చుకున్నారని చెప్పేటువంటి వరవడికి ఏదైతే ఉందో దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు చేసిన పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన సందర్భం. 56 కాసులు పెడితే 56 పైసలు కూడా ఇచ్చిన దిక్కు లేదు. ఎమ్మెల్సీలు ఇచ్చారంటున్నాం, ఓకే ఇచ్చే కాదనలేదు. మీరు ఏమంటున్నారు? ఎమ్మెల్సీని లోకేష్ బాబు గారు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా అయితే ప్రతిదానికి వచ్చినటువంటి లోకేష్ బాబు చూపుతున్నప్పుడు